నెట్లు పెట్టేసి మొత్తం అసలు అన్నీ మా రూమ్లో కంటే వాటి రూమ్లో ఎక్కువ ఉన్నాయి. ముల్లంగి అయ్యో పీకేసారా? అంటే మంచి వాటికి చూపించాలి కదా. మేము కూడా మనం కాస్తున్నాం అని చెప్పి వారికి చూపించద్దు. ముల్లంగి స్ట్రీట్ డాగ్స్ అన్ని మా మేడం చేస్తుంటారు. పొద్దున సాయంత్రం వాటికి అన్నం వండి పెట్టి ఇవే కాపలా కాస్తుంటాయి. తోటలో నుంచి ఎంట్రన్స్ అనమాట ఇంట్లోకి. ఇది అల్లనే రేడు. ఇది అల్లోనే డే క్వీన్ అంటారు. ఇటు చూడండి, ఇటువైపు రండి. పైనుంచి అందుతుంది అనుకుంటా కోసేసుకుంటారు. చేస్తా అంతే. మీరు బతకడంతో పాటు మీతో పాటు కొన్ని పక్షుల్ని వాటినైతే అది ఎట్లుంటుంది పిట్ట. ఇదే సార్ ఇది పన్నదా. ఇది యాపిల్ బేర్ అంటారు. పెద్ద రేగి పళ్ళు అంటారు. అవునవునవును. వస్తే బకెట్ వచ్చేస్తాయి. గంగిరేగి పళ్ళు అంటారు, పెద్ద రేగి పళ్ళు అంటారు వాటిని. పెద్ద రేగి పళ్ళు. ఇది ఇంటి ముందు ఉన్న అరటి ఏంటి సార్? అది అరట లేకపోతే కూర అరటి. గెల కూడా వచ్చింది. గెల వచ్చింది, కూర అరటి. ఇది అంజీరు. ఇది అంజీరు. ఆవకాడో. ఇదేంటి సార్, మీరు కొన్ని ఫ్రూట్స్ మన వాతావరణానికి తగ్గట్టుకు పండవో లేకపోతే పెరగవో మొక్కలు అంటారు. అంటే కొంచెం షేడ్ ఇచ్చుకుంటూ నీళ్ళలో అట్లా పెట్టుకుంటూ ఉంటే అసలు మీరు అన్ని రకాలు పెట్టేశారు ఇక్కడ. ప్రయత్నం అంటే ప్రయోగం వెదర్తో సంబంధం లేకుండా. ఇప్పుడు చాలా మా ఇంపార్టెంట్ గెస్ట్లు ఉన్నారు. అట్లా పెట్టారు. నెట్లు పెట్టేసి మొత్తం అసలు అన్నీ మా రూమ్లో కంటే వాటి రూమ్లో ఎక్కువ ఉన్నాయి. అదే నెట్లు పెట్టేసి మొత్తం అక్కడ పైన. ఎందుకంటే ఇష్టంగా ఉంటే దే సే దట్ పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఎనర్జీ. సౌండ్ చేస్తారు ఎంత. ఎస్ మీ ఐరన్ కోసం వెళ్ళక్కల హట్టుగా అక్కడే కొబ్బరి కదా, ఈయన తీసేస్తుంది. కొబ్బరి పీసు అది కొబ్బరితో ఈయన తీసేసి అక్కడే అది వేసుకుంటుంది. ఎన్ని ఉంది చూడండి. అందరూ చూసారా చెట్టు మొత్తం అల్లేసినాయి కదండి. అది కాయలు వచ్చేసింది కొబ్బరి చెట్టు. ఇది రాలేదనుకుంటా. ఇది రాలేదు. వెయిటింగ్. అప్పుడు అన్ని పక్కకు వచ్చేస్తాను కట్టేశాను. దానివల్ల కొంత లేట్ అవుతుంది అన్నారు. ఇది మా మామగారు ఇచ్చిన వేప చెట్టు. అద్భుతమైన కరివేపాకు చెట్టు మామగారు ఇచ్చింది. అంటే 40 years ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 40 years బ్యాక్. 40 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి కరివేపాకు మొక్క. దాన్ని వదలకుండా తెచ్చేసారు ఇక్కడికి. బ్యూటిఫుల్ స్మెల్ అని వస్తుంది. అంటే తీసుకురావడం వేరు, అది ఫీల్ అయ్యి దాన్ని పిట్ట చూసారా. మనకేం సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఇంటికి ప్లాట్ పెట్టేసుకుంది, నన్ను అడగలేదు, మీ పర్మిషన్ తీసుకోలేదు. అద్దా పెట్టుకుని కొబ్బరి బొండాలు అన్నమాట. కొబ్బరి చెట్టు ఫస్ట్ కాపీ. ఫస్ట్ అండి. గ్రేట్. 1.5-2 years ఉంటుంది కదా దీని ఏజ్. 4 years ఉంది. 4 years. అంటే మీరు ఇల్లు ఎప్పుడైతే కొన్నారో అప్పటి నుంచి అన్ని పెంచుతాను. మొక్కలు పెట్టేసాను. మొక్కలు పెట్టా. మొక్కలు వెంటేసి తర్వాత. ఇది రామాఫలం. ఓకే. రామఫలం ఇది ఫామ్ హౌస్లో పెట్టుకుంటారు మ్యాక్సిమం అందరూ. మీరు ఇంట్లో మొత్తం పెట్టేశారు. బాగా చాలా బ్యూటిఫుల్ ఉంటే చాలా బాగుంటుంది. సూపర్ అండి. మిమ్మల్ని తినేసినవా ఇవి చూస్తుంటే? మాకు వాటికి సరిపోతాయి. వీటి క్రౌడ్ ఎక్కువ ఉంది. అంత పంట ఇస్తారు. అవునా? ఇది చూడండి. అవును, డబల్ రో వచ్చింది పైన. డబుల్ బెడ్రూమ్. ఎక్సలెంట్ అండి. మీరైతే వీటిని చూస్తుంటే మనం ప్రపంచం మర్చిపో అస్సలు. ఇది ఆల్ స్పైసెస్ అంటారు వంటల్లో. అట్లా వేసుకొని చూడండి, క్రష్ చేయండి. మనం ఒక బిర్యానీ ఆకు వాడతాం. అదే అట్నే ఇది. నేను బిర్యానీ ఆకు అనుకున్నాను ముందు దాకా. ఒక మిత్రుడు వచ్చి ఇది లేదండి, చాలా ఇది ఉందా సార్? స్ట్రాంగ్ ఉంది కదా, చాలా స్ట్రాంగ్ ఉంది. స్పైస్ ఇది మల్బరీ లేదు. మల్బరీ. మల్బరీ ప్రోడక్ట్. మల్బరీ సాగు చేసాం మేము వ్యవసాయం చేసినప్పుడు. పొట్టు పురుగులు, గూళ్ళు అవి రావటం అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. ముల్లంగి అయ్యో పీకేసారా? అంటే మంచి వాటికి చూపించాలి కదా. మేము కూడా మనం కాస్తున్నాం అని చెప్పి వారికి చూపించద్దు. ముల్లంగి టబ్బులో ఎన్ని వస్తాయి సార్ ముల్లంగి? నాకు తెలిసి 20-30 ఉన్నాయి కదా. గ్రేట్ అసలు. ఎర్రబచ్చలే. ఇది ఎర్ర తోటకూర. అవును, తోటకూర టబ్లో మీరు పెట్టేశారు. తోటకూర ఇవన్నీ పెంచేస్తారు. చింత అండి, స్వీట్ చింత అంటారు. అవునవును, తీయటి చింత. పుదీనా. దాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేయాలి కదా కిందకి. దాంట్లో సరిపోతుంది. బ్రహ్మాండంగా పుదీనా. సూపరు.
పుదీనా. గోంగూర, ఇంట్లో కావాల్సిన మొత్తం కూడా నాకు తెలిసి మీ కిచెన్లో కావాల్సిన అన్ని వెజిటేబుల్స్, ఆల్మోస్ట్ ఫ్రూట్స్, అన్ని ఈవెన్ మసాలా ఆకులతో సహా ఆహా. అన్నీ ఇక్కడ పెడుతున్నారు. అయితే ఈ ఈవినింగ్ టైంలో హాయిగా సరదాగా ఇటు కింద కూర్చుంటే ఎంత బాగుంటుంది. ఇది ఉసిరి అమ్మ. ఇది ఉసిరి. ఎక్సలెంట్ సార్. అప్పుడప్పుడు మేము ఈ అరుగులు కూడా దానికే కట్టించాను. ఇక్కడ రాధాకృష్ణులు పెట్టినట్టున్నారు. ఇక అరుగులు కుట్టిస్తే అవి పట్టుకుంటాయి. అవేంటి నాకు తెలిసి చాలా ఉన్నాయి ఇక్కడ. స్ట్రీట్ డాగ్స్ అన్ని మా మేడం చేస్తుంటారు. పొద్దున సాయంత్రం వాటికి అన్నం వండి పెట్టి ఇవే కాపలా కడుతుంటాయి రోజు పొద్దున సాయంత్రం. వాటికి ఏమైనా దెబ్బ తగులుతూ ఇంట్లో రానిస్తున్నారా, లేకపోతే వస్తే ఉంచే? పాపం ఇంకోటి ముసలి ఉంది, క్యాన్సర్ ఉంది, రోగిస్టిక్ ఒక్కోటి. అయ్యో. మిగతా అన్ని కూడా స్ట్రీట్ డాగ్స్ అన్ని. ఓకే, అన్నిటిని కూడా ఇక్కడ మీరు చేసేస్తుంటారు. మీ ప్రాక్టీస్ ఎలా సార్? వెళ్ళొస్తుంటారా? వెళ్ళొస్తుంటాను. జూనియర్స్ ఉన్నారు బాగా. అవును. తర్వాత నేను ఇంపార్టెంట్ అన్నప్పుడు నేను వెళ్ళెడుతుంటా ఆర్గ్యుమెంట్స్కి, క్లాస్ ఎగ్జామినేషన్కి. బాగా తగ్గించా. ఎక్కువ జూనియర్స్ వెళ్తారు. కన్సల్టేషన్ మనం అసలు 25-30 మేడం కూడా అడ్వకేట్. అసలు 25-30 ఏళ్ళ నుంచి మేము అసలు కోర్టుకి వెళ్ళకండి, బయటే సెటిల్ చేసుకోండి అని చెప్తూ వచ్చాం. ఓకే, అప్పటి నుంచి 25-30 ఏళ్ళ నుంచి కూడా. అంటే దాన్ని ఏంటంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, అవునవును, ప్రత్యామ్నాయ పరిష్కార రాజీ మార్గం. అవునవును. సో అలా చెప్తుంటాం. ఎందుకంటే కోర్టులో ఏళ్ల తరబడి జరుగుతుంటే మనం కంప్లైంట్ చేయడం కంటే కోర్టులోనేమో ఒకటే గెలుస్తారు, బయట రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు. అది కాన్సెప్ట్. అట్లా మంచి ఒపీనియన్ సార్. మీరు అట్లా క్లిష్టమైన కేసులు బయట పరిష్కారమైన ఉన్నాయా సార్? బోల్డ్ చాలా ఉన్నాయి. అంటే క్రిమినల్ కేసులా లేకపోతే అంటే ఫ్యామిలీ కేసులు ఎక్కువగా వాళ్ళకి చెప్పటమే, మంచి చెడు చెప్పటం, క్లియర్గా చెప్పటం, కాన్సిక్వెన్సెస్ చెప్పటం. ఇప్పుడు కోపతాపాల్లో ఉంటారు తప్ప, పట్టుదలలో ఉంటారు తప్ప, మరీ జీవితాలు నాశనం అయిపోయినా సరే అనేది అది తక్కువ మంది ఉంటారు. బట్ ఓన్లీ థింగ్స్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎనీబడి కెన్ డూ దట్. ఇది సరే వాటర్ కోసం పెట్టింది ఇది. అంటే చిన్నది పూల్ లాగా చిన్నది. మా మనవాళ్ళు వస్తే బ్లాక్ చేసి ఫిల్అప్ చేస్తారు. ఓకే, ఆ పిల్లలు ఆడుకోవడానికి. ఎంతమంది సార్? ముగ్గురు మనవాళ్ళు. పిల్లలు ఎంతమంది వాళ్ళకి? పాప బాబు. పాపకి కొడుకు కూతురు, బాబుకి కూతురు. ముగ్గురు హాయిగా ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ అంటే ఒక 4 పెద్దవాళ్ళు కూడా. ఓకే, ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు? వాళ్ళు ఇక్కడే. అమ్మాయి వాళ్ళు బెంగళూరులో, అబ్బాయి ఏమో ఇక్కడే ఉంటాడు. ఓకే ఓకే. ఇవన్నీ సపోటా. అవును, ఎంట్రన్స్ లో ఇది మామిడి. ఊరగాయలకి అన్నీ మామిడి ఇదే ఇచ్చింది ఈసారి. అవునా? చట్నీకి పనికొచ్చిన పుల్లటి మామిడి. ఊరికే మీకు అసలు ఇట్లా. ఎస్. ఓకే. ఇది కారుకు కూడా ఎండ తగలకుండా షెడ్ వేసారు. ఇది రామాఫలం. ఇది రామాఫలం చాలా ఇంతలా వస్తాయి, బ్యూటిఫుల్ ఉంటాయి. బా మర్చిపోయి ఇందాక మనం అక్కడ చూసినప్పుడు. అవును, దాని అంటే గోల్డెన్ సీతాఫలం ఉంది. ఇంతలా ఒక కాయ వస్తుంది. అబ్బో. తమలపాకు మా ఆంజనేయ స్వామికి. తమలపాకు, తమలపాకు, మందారం, సీతాఫలం, వేటికి పెస్టిసైడ్స్ వాటర్ మీరు అస్సలు ఓన్లీ న్యాచురల్. మరి చీడపీడలు ఏమైనా వస్తాయి? అది దానికి నేను నీము, సర్ఫ్ వాటర్ అవన్నీ అంటాను. వాటర్ ఆపిల్ చాలా పెద్దగా ఉంది సార్. ఇది చాలా బాగా వచ్చింది సార్. రోజు ఒక రౌండ్ వేయాల్సింది అన్నిటి చుట్టూ, ఏది వదిలిపెట్టరు. చూస్తాను, చెక్ చేస్తాను బాబు. అప్పుడప్పుడు ఇట్లా దాని అంటారు గడ్డి కలుపు వస్తుంటే కాసేపు ఒక క్షణం తీసేయను అనుకోండి, ఒళ్ళు ఉంగుతుంది కాస్త. అవునవును. ఎందుకంటే అసలు మనం ఇప్పుడు అందులో నా వృత్తిప్రదంగా మనము. మీరు ఎక్కడ సార్ అసలు నీటు? నేను బార్న్ అండ్ బాటప్ హియర్. అంటే హైదరాబాద్ ఓన్లీ. ఐ నో 69. ఓకే. సో బార్న్ అండ్ బాటప్ హియర్. నేను పుట్టడానికంటే పల్లెటూరు వాతావరణం కనుక అన్ని అలవాట్లు లేదు. 15-20 years నాకంటే ముందు 15-20 years బ్యాక్ వచ్చేసారు. ఈవెన్ బిఫోర్ పోలీస్ యాక్షన్. ఓకే ఓకే. నాన్నగారు. ఓకే. వాళ్ళది అని అంటే దుగ్గిరాలు అంటారే. దుగ్గిరాలు, తెనాల దగ్గర దుగ్గిరాలు. ఓకే ఓకే. గ్రేట్ సార్, చాలా బాగుంది. చూసారు కదా సివిఎల్ నరసింహరావు గారు తోట, అలానే ఇంటి సరౌండింగ్స్ మొత్తం కూడా గ్రీనరీతో నింపేశారు. మనం ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. బట్ ఆఫీస్ కింద ఆఫీస్ సెటప్ చేశారు మొత్తం ఆఫీస్ అండి. ఓకే. కొన్ని పుస్తకాలు జూనియర్లకి వాళ్ళకి ఇవ్వగా మిగిలినవి ఈ బుక్స్.